మరి కాసేపట్లో ఐఏఎస్లు ఐపీఎస్లతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు క్యూ కట్టారు. అయితే వివాదాస్పద అధికారులు అజయ్ జైన్, శ్రీలక్ష్మి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ వీరంతా సీఎం చంద్రబాబు కోసం ఫస్ట్ బ్లాక్ వైపు బొకేలతో పరుగులు తీశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా సిఐడికి గతంలో అజయ్ జైన్ స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించారని అభియోగాలున్నాయి. మాజీ సీఎం జగన్ తో నాటి సీఎంఓ అధికారులతో కుమ్ముక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని శ్రీలక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఇక ఆర్థిక శాఖలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. क्षेत्राय विश्वमनुषे कल्याण निधये ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయగా ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై రెండో సంతకం చేశారు. ఇక 4000 పెన్షన్ నగదు పెంపుపై మూడో సంతకం చేయగా స్కిల్ సెన్సస్ పై 4వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వ సంతకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ఏపీలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించారు. మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ఫైల్పైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఏపీ విభజన తర్వాత 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి. స్కిల్ సెన్సస్ పై 5వ సంతకం చేసిన చంద్రబాబు ప్రపంచంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, మన వాళ్లు ఎంతమంది ఉన్నారు అనే అంశంపై అధ్యయనం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. కావాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసుకుని తద్వారా పిల్లలకు నేర్పిస్తామని అన్నారు. ఇక్కడే మానవ వనరులు తయారు చేసే కార్యక్రమం చేపడతామన్నారు. సతీ సమేతంగా సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులకు సచివాలయ ఉద్యోగులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు, దీవెనలతో బాధ్యతలు తీసుకున్నారు. దారి పొడవునా భారీ స్వాగతాలతో సచివాలయానికి చేరుకున్న ఆయన అధికారిక ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ఇక ఇంటి నుంచి సచివాలయానికి చేరుకున్న చంద్రబాబుకు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. రాజధాని రైతులు, ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలుకుతూ దారి పొడవునా భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూల స్వాగతం పలికారు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనపై పూలు చల్లారు. సీడాక్సిస్ రోడ్డుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్నారు.
ఇది అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేశాక సచివాలయంలో బాధ్యతలు తీసుకునేందుకు నేడు రావడం జరిగింది. ప్రస్తుతం కేసు ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ప్రక్షాళన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా తొలి సంతకం పెడతానన్నారు. సీట్లో కూర్చున్నటువంటి మరో నిమిషంలోనే విద్యార్థులకు చెప్పినటువంటి మెగా డిఎస్సి కావచ్చు, ఆ కాలే కడుపులకింత అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ విషయం కావచ్చు, రైతులకు నష్టం జరిగేటటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తొలగింపు కోసం కావచ్చు, ఇట్లాంటి ఫైల్స్ అన్నింటినీ విద్యార్థులకు భవిష్యత్తులో స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి కావచ్చు, ఈ పెన్షన్లు మేము ఏదైతే మాట చెప్పామో మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి అవ్వకి తాతకి ఉపయోగపడేలాంటి పెన్షన్ని ఇవన్నీ సంతకాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. సీట్లో కూర్చుని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఒక్కసారి మీరు సెక్రటరియట్ వైపు చూడండి, ప్యాన్ చేసి చూపించండి. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఇట్లాంటి పండుగ వాతావరణం ఒక్కరోజు కూడా సెక్రటరియట్లో కనపడలేదు. ఇవాళ సామాన్యమైనటువంటి ప్రజానీకం సెక్రటరియట్ అంటే తాము నేరుగా రావచ్చు అనేటువంటి భావన ఈరోజు కళకళలాడుతూ కనపడుతుంది. ఇది ప్రజాప్రభుత్వం అంటే పరదాల చాటున, పోలీసు నిర్బంధాల చాటున, ఉద్యమాల అణిచివేతతోటి సాగదు. ఇది ప్రజాప్రభుత్వం అనడానికి తొలి రోజు ఈ పండుగ వాతావరణం కావచ్చు, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి సంతకాలు కావచ్చు, రాబోయేటువంటి మంచి రోజులకి సంకేతాలు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అపూర్వ స్వాగతం కావచ్చు, ఉద్యోగుల పలికిన స్వాగతం కావచ్చు, ఎలా చూస్తారు? అద్భుతం. అసలు నేను నిజంగా దాదాపు 8 కిలోమీటర్లలో ఒక 6 కిలోమీటర్ల పాటు రైతులు రోడ్ల మీద నిలబడి నాట్యాలు చేస్తూ పూలు జల్లుతూ వాళ్ళు చూస్తుంటే మొదటిసారి ఇది మా ప్రభుత్వం, వాళ్ళెవరు ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రైతులు. ఇది మా ప్రభుత్వం, ఈయన మా కోసం వచ్చాడు అనేటువంటి ఒక ఆనందాన్ని అడుగడుగున చూపిస్తుంటే నిజంగా ఎటువంటి మనిషినైనా హృదయం కలిచివేసేటువంటిది. అంటే ఆనందంతో గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పనిచేసింది, ఇవాళ ఎంత స్వేచ్ఛగా ఉన్నారంటానికి వాళ్ళ పడిన కష్టాలన్నింటినీ గుర్తు చేసుకుని వాళ్ళ పండగ చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చింది అనేటువంటిది. అది చంద్రబాబు నాయుడు గారు. బాధితులు కూడా పిలిపించి మాట్లాడారు కదా, ఏం చెప్పారు? బాధితులు చాలా డీటెయిల్గా వాళ్ళ చేత మీరందరూ లైవ్ టెలికాస్ట్ చూశారు. ఎవరు కూడా మంత్రులు కాదు, శాసనసభ్యులు కాదు, ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలే ప్రాధాన్యము, పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఓరియంటేషన్తోనే చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి పక్కన ఎవరు నుంచున్నారు? ఈ రాష్ట్రంలో పెన్షన్ అందుకోబోతున్నటువంటి అవ్వాతాతలు నుంచున్నారు. ముఖ్యమంత్రి గారి పక్కన అన్నా క్యాంటీన్లో గత 5 ఏళ్లుగా ఆకలి అనుభవిస్తూ తాము సంపాదనంతా కూడా ఖర్చు పెడుతున్నటువంటి పేదలు, ఆటో నడుపుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, మాకు అన్నా క్యాంటీన్ వస్తుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పక్కన నుంచునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది స్వేచ్ఛ అంటే, అది ప్రజాపాలన అంటే. చదువుకునేటువంటి పిల్లలు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ముఖ్యమంత్రి గారి పక్కన నుంచుని హక్కును చేర్చుకునే రకంగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అది ప్రజాపాలన, ప్రభుత్వ పాలన అనేటువంటి సంకేతం. ఇవాళ అన్నా క్యాంటీన్ నుంచి అవ్వాతాతల వరకు ప్రతి వర్గాన్ని సంతోషంగా ఉంచడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తం మీద పయ్యావుల గారు ఒకటే విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా పేదలను, నిరుపేదలను కూడా ఇక్కడికి రప్పించారు. వాళ్ళు ప్రత్యేక అతిథులుగా పిలిచారు. వారి గత 5 ఏళ్లలో వారు పడిన బాధలు, ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో భారీ ఎత్తున చూడొచ్చు, ఇప్పుడు మంత్రులు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. ఒకవైపు వర్షం పడుతున్నా కానీ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ నిలబడి తమ యొక్క ప్రీతమ నేతను చూసేందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగులు, అదేవిధంగా రాజధాని ప్రాంత రైతులు కూడా వందలాదిగా వచ్చి, వేలాదిగా వచ్చి రోడ్లకు ఇరువైపులా నిలబడి పూలతో ఆయనకు స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో తీసుకుంటే కనుక ఈరోజు సంతకం చేసిన సమయంలో ఆయన కొన్ని కీలకమైన కామెంట్లు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు. మొత్తం 5 ఫైళ్ల పైన ఆయన సంతకం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ 5 ఫైళ్లలో ప్రధానంగా తీసుకుంటే కనుక ఒకటి డిఎస్సి, మెగా డిఎస్సికి సంబంధించి సుమారు 16,000కు పైగా పోస్టులను వేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రెండవది 4,000 రూపాయల పెన్షన్ ఒక్కసారిగా 3,000 నుంచి 4,000కు
పెన్షన్ను పెంచుతూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు గతంలో పరదాల మాటున పాలన సాగింది, ఇకపై అటువంటిది ఉండదు అని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. సచివాలయంలో కొద్దిసేపటి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సచివాలయంలోకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ప్రతి ఉద్యోగ కల్పన కాడి నుంచి సామాన్యులకు అవసరమైనటువంటి అన్ని అంశాలను కూడా స్పృశిస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మంత్రులు ఎవరెవరైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మంత్రులందరూ కూడా వచ్చి ఆయనకు కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వారంతా కూడా ఒక్కొక్కరు బయలుదేరి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా అన్నా క్యాంటీన్ల అంశం కావచ్చు, స్కిల్ సెన్సస్కు సంబంధించిన కావచ్చు, ఈ ఫైళ్ళ అన్నిటిపైన కూడా సంతకాలు చేసిన తర్వాత ఆయన అక్కడికి వచ్చినటువంటి బాధితులు గత 5 ఏళ్లలో ఈ గత ప్రభుత్వంతో పీడింపబడిన బాధితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక మంత్రి సంధ్యారాణి గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్లకు అభివాదం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద తీసుకుంటే కనుక ఓవరాల్గా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక ఇక్కడ ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. రానున్న 5 ఏళ్లు కూడా సమర్థవంతమైన పాలన కొనసాగుతుందని వారంతా కూడా